హాయ్ మై పీపుల్, వెల్కమ్ టు మై వ్లాగ్. లాస్ట్ వ్లాగ్లో నేను చెప్పినట్టు ఈరోజు గోరింటాకు అయితే కోస్తున్నాను అనమాట. సో లెట్స్ స్టార్ట్. ఇందులో కరివేపాకులు కూడా ఉన్నాయి మమ్మీ. కరివేపాకు కూడా యాడ్ అయితే ఏం అవ్వదుగా. ఇదేంటి ఇలా ఉంది, బాగా ముదిరిందా చూడు. ఇది దగ్గరికి పెట్టి ఆకు పెద్దగా ఉంది. చక్కగా ఆడపిల్లలు అయితే ఇలాగ చెయ్యొచ్చు అన్నీ వాళ్ళ కోసం. మగవాళ్ళు అయితే ప్యాంట్ చొక్క వేస్తే సరిపోతుంది. యాక్చువల్లీ నాకు బాబు పుట్టాలని అనుకున్నాను. ఎందుకంటే ఈ పీరియడ్స్, ఈ కష్టాలు, గోల, పెళ్ళు ఇవన్నీ పాపం ఆడోళ్ళకి కష్టం కదా. అందుకని అబ్బాయి పుడితే బాగుండు అనుకున్నాను. బట్ స్టిల్ దేవుడు నాకు పాపని ఇచ్చారు. అయినా నేను హ్యాపీగానే ఉన్నాను. చెప్పాలంటే ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఉన్నాను ఆడపిల్ల పుట్టినందుకు. ఫ్యూచర్లో ఇది ఎలాగో ఆరు చూస్తుంది కదా, రీజన్ దానికి తెలియాలి కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా కొయ్యాలి. ఇంకా కొంచెమే చూపిస్తున్నాను మీకు. కొంచెం సేపు అయ్యాక మళ్ళీ కోద్దాం. బాగానే ఉన్నావు. నీకేంటి మమ్మీ? ఫ్రెండ్స్ నమ్ముతారా మా మమ్మీకి 50+ ఉంటాయని? ఎంత సెక్సీ హాట్గా ఉంది. అక్కడికి ఇచ్చాము, అన్నీకి ఇచ్చాము, ఆరుని ఎత్తుకోమని. ఈ డ్యూటీ కొంచెంసేపు లక్కీగా అనమాట. నేను మమ్మీ గోరింటాకు వస్తుంది. ఈలోపు నేను మీకు ఒక టిప్ ఇద్దాం అనుకుంటున్నాను. న్యూ మదర్స్కి, చాలామంది పాలు పడక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది మునగ చెట్టు అనమాట. సో ఈ ఆకు చాలా యూజ్ అవుతుంది. మీరు పప్పులో వేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది. దీన్ని పౌడర్గా చేసుకుని ఏమంటారు మమ్మీ దాన్ని, కారపొడి పౌడర్గా కూడా చేసుకుని తినచ్చు. నార్మల్ డైలీ రైస్లో ఒక ముద్దకి నెయ్యి వేసుకుని, నెయ్యి కూడా మంచి మస్ట్ చూడ అనమాట. నెయ్యి వేసుకోవచ్చు. ఆ కారపొడిలో ఒక ముద్దకి నెయ్యి వేసుకుని కారపొడి వేసుకుని తింటే పాలు పడతాయి మంచిగా. అండ్ ఎక్కువ పప్పులో వేసుకుంటే ఇంకా మంచిదన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా మంచిదన్నమాట. ఇది మోరింగా పౌడర్ అంటారు. మీరు ఆన్లైన్లో చూసే ఉంటారు మోరింగా పౌడర్. ఇది చాలా కాస్ట్లీ. మోకాలు నొప్పులకు కూడా యూజ్ అవుతుందంట. చాలా మంచిది. మునగాకులో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. తినేయండి. ఎందుకు బెనిఫిట్స్ ఏమైనా బోల్డెన్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఏమేమో నేను చెప్పట్లేదు. ఎక్కడైనా మీకు మునగాకుంటే కోసుకుని తినేయండి, మంచిది హెల్త్కి. ఓన్లీ ప్రెగ్నెంట్ వాళ్ళకి కదా బేసిక్గా మునగాకు అనేది అందరికీ మంచిది, ఎవరైనా తినచ్చు. ఒక హెల్తీ కాల్షియం ఉండే ఒక ట్రీ అనమాట ఇది. మమ్మీ నరికేసారు, వచ్చేస్తుంది మళ్ళీ మళ్ళీ వచ్చేస్తాయి. ములక్కాయలు కాస్తే అంత హైట్ అవుతే అవి మళ్ళీ మా అన్నయ్య కొట్టాలి. ఎందుకంటే మా అన్నయ్యకి అంత హైట్ ఉంటాయి. ఇవి రోజ్ బడ్స్ ప్లాంట్స్ అనమాట. ఇవి 4 వస్తాయి ఒకదానికి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ పెద్దది వచ్చింది అంటే ఒక్కదానికి 4 వస్తాయంట, మమ్మీ చెప్పారు అనమాట. ఒక ఎల్లో కలర్ ఒకటి వచ్చింది కానీ అది నిలవలేదు. ఒక ఫ్లవరే పెద్దగా వచ్చేసరికి పడిపోయింది. ఇది చూసారా, ఇది జూమ్ చేయి. పింక్ అండ్ వైట్ రెండు మిక్స్ అయ్యి వచ్చినాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అసలు. అది చాలా బాగుంది. అది ఆరుకి పెట్టలేము, బట్ కాలుకి పెట్టడానికి ట్రై చేస్తాను. గోరింటాకు అయితే కోసేసాము, చాలా ఎక్కువ వచ్చింది అనమాట. సో ఇప్పుడు దాన్ని ఎలాగో మనకు రుబ్బురోలు ఏం లేవు కాబట్టి మిక్సీలో వేసేయడమే. కూరగాయలు అమ్ముకునేదాన్ని అనుకుంటున్నారు కదా. యాక్చువల్లీ ఇవి ఇప్పుడే నేను మార్కెట్ నుంచి వచ్చాను అని అంటాను అనుకున్నారా? కాదు, ఇవి మా గార్డెన్లో పండినవి అనమాట. ఇదేంటి, ఇది ఇది బచ్చల కూర. చూసారు ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో. ఇది బచ్చల కూర. ఇది తోటకూర. తోటకూర మా మమ్మీ వండితే నాకు ఇష్టం, చాలా బాగా వండుతుంది. యాక్చువల్లీ మమ్మీ ఉల్లిపాయలు వేసి నన్ను చూపి అమ్మాయి. తోటకూర మమ్మీ బాగా చేస్తుంది యాక్చువల్లీ. ఉల్లిపాయలు వేసి వండుతుంది. నాకు ఉల్లిపాయలు వేసి వండితే ఇష్టం తోటకూర. అలా అయితే తింటాను అనమాట మంచిగా. ఏదర్ పప్పు ఆర్ ఉల్లిపాయలు వేసి వండాలన్నమాట. ఇది ఇందాక మీకు చెప్పాను కదా, మునగాకు ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా, లేతగా ఉంది. ఇప్పుడు ఇది మమ్మీ పప్పులో వేస్తుంది అనమాట. మొత్తం చూడు మమ్మీ, చూపించు ఎంత లేతగా ఉంది, ఎంత ఫ్రెష్గా ఉంది. మా మమ్మీ సూపర్ అసలు. మీకు ఇంకోటి చూపిస్తా. అసలు సీజనే కాదు ఇప్పుడు ఇది, కానీ చూడండి చిక్కుడుకాయలు.
చిక్కుడుకాయలు, చిన్ని పచ్చిమిర్చి, పెద్ద పచ్చిమిర్చి. భలే ఉన్నాయి, భలే బుజ్జి బుజ్జిగా. అయితే చిక్కుడుకాయ. తోటకూర ఎంత ఫ్రెష్గా ఉందో, చాలా బాగుంది తోటకూర అయితే. నాకు మెయిన్ ఆకుకూరలు ఇష్టం లేకపోయినా ఎలాగైనా కూరుకునే తింటాను. ఎందుకంటే ఇందులో మెయిన్ కాల్షియము, ఐరన్ ఎక్కువ ఉంటుంది అనమాట. మోస్ట్లీ ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది, అందుకే ఇష్టం. ఇంకా తప్పదు. ఆరు కోసం అయితే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడైతే అన్ని ఆకుకూరలే తిన్నాను. మా అత్తగారు అయితే నాకు అన్ని ఆకుకూరలే పెట్టారు. ఆ ఆకుకూరలు తిని 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 అక్కడ అలవాటు చేసుకుని మళ్ళీ మమ్మీ దగ్గరికి వచ్చి ఇక్కడ కూడా ఇంకా అయ్యే కంటిన్యూ చేశాను అనమాట. ఆకుకూరలు అస్సలు తిన, తోటకూర అంటేనే చిరాకు. కానీ ప్రెగ్నెంట్ టైంలో ఆకుకూర చాలా సార్లు తిన్నాను అనమాట. మా అత్తగారు పప్పులు వేసేవారు, మా మమ్మీ ఏమో ఉల్లిపాయలు వేసి ఉంటుంది అనమాట. సో అలా ఓకే. ఉత్తి ఫ్రై అంటే అస్సలు తినలేను అనమాట. అది ఇందాక మీకు మునగాకు గురించి చెప్పాను కదా, దీనిలో ఉన్న బెనిఫిట్స్ ఏంటనేది. గుడెంలో చుట్టుపక్కల, మా ఇంటి చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారంటే వచ్చేయండి, కోసుకుని వెళ్ళిపోండి, మీకు కూడా ఫ్రీగా ఇస్తాను అనమాట. మా మమ్మీ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రీ, వచ్చేయండి. ఈ వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళందరికీ ఫ్రీ, వచ్చేసి మీ ఇష్టం, కోసుకుని వెళ్ళిపోండి, తినేయండి. అది కాదు, ఇంకోటి ఇంకోటి. సో ఇంతవరకు కష్టపడి ప్రయాసపడి కోసాం కదా, గోరింటాకు ఇంత వచ్చిందనమాట. ఆ చెట్టు కనిపించట్లేదు కానీ ఆ చెట్టులో చాలా ఉంది. ఇంత ఇంత ఇదిగో ఇంత వచ్చింది. సో ఈ వ్లాగ్లో ఇదే అయిపోయింది కాబట్టి నేను దీన్ని మళ్ళీ మిక్సీలో వేసి దీనిలో కొన్ని కొన్ని యాడ్ చేసి ఏమేమి చేసి మిక్స్ చేసామో అదంతా మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను అనమాట. సో సీ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.